హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే చామంతి చంద్రికతో ఇలా అంటూ ఉంటుంది. అత్త, నువ్వు చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా అత్త, నేను చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నావు, చాలా అందంగా ఉన్నావత్త అని అంటూ చెప్తూ ఉంటే చంద్రిక నవ్వుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడు చామంతి ఇలా అంటుంది. అత్త, నిన్ను ఎప్పుడూ ఆ చీరలో చూసాం, పట్టు చీరలో చూడలేదు కదత్త. ఈ పట్టు చీరలో నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావంటే నాకు చాలా నచ్చేసావు తెలుసా. అసలు నేను ఇలా చూస్తే మహాలక్ష్మిలాగా ఉన్నావు అత్త. ఇప్పుడు నీకు నగలు ఒకటి వేశాము అంటే అసలు నువ్వు దేవతలా కనిపిస్తావు తెలుసా అత్త. ఒకసారి రాయిలా అద్దంలో చూసుకో అని అంటూ చంద్రికని చామంతి చూపిస్తూ ఉంటే చంద్రిక కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు చామంతి చూసి, ఏంటత్త ఎందుకు అలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు, చూసావు కదా నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఇప్పుడు ఏడవటం కరెక్ట్ కాదు, చెప్పత్త ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇప్పుడు నన్ను నేను చూసుకుంటే చాలా కొత్తగా ఉన్నాను చామంతి, అసలు ఎప్పుడు నేను ఇలా చూసుకోవటం మర్చిపోయాను తెలుసా అని అంటూ ఉంటే, అవునత్త నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు, అసలు నువ్వు ఏదో బాధపడతావు కానీ నాతో చెప్పత్తా ఏంటో చెప్పు, నేను నీ బాధని తీర్చగలిగేదైతే ఖచ్చితంగా తీరుస్తాను అని చామంతి అంటే చంద్రిక అంటుంది, లేదు నువ్వు ఎలా తీరుస్తావు నా బాధని, నువ్వు నేను చెప్తే అర్థం చేసుకునే వయసు నీకుంది ఉన్నా కానీ నీకు ఆ బాధని తీర్చే శక్తి లేదు అని చంద్రిక అంటుంది. అలా ఏడుస్తూ ఉంటే, అత్త ప్లీజ్ అత్త చెప్పు, అదేమైనా నేను తీర్చగలిగేదైతే తీరుస్తానత్త అని ఏంటో చామంతి అంటే చంద్రిక అప్పుడే అలా చూస్తూ, వద్దులే నీకు నేను ఇప్పుడే చెప్పలేను అంటే ఇంకా అప్పుడే చంద్రిక చామంతి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అప్పుడే ఒక్కసారిగా రామాదేవి గట్టిగా అరుస్తూ చంద్రిక జ్యూస్ అని అరవటంతో అప్పుడు అయ్యో అమ్మగారికి జ్యూస్ ఇచ్చే టైం అయింది, నేను వెళ్తాను అనేసి చంద్రిక ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. అప్పుడే చామంతి అలా చూస్తూ, అత్తది బాధ ఏంటో చెప్పట్లేదు, ఇప్పుడు కాకపోయినా రేపు ఎప్పుడైనా చెప్తుందేమోలే, అప్పుడు ఊరికే వదిలిపెడతానా, నేను అది నెరవేర్చడానికి చూస్తాను, ఆ బాధని నేను తీరుస్తాను అని అనుకుంటూ చామంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకా లోపలికి జ్యూస్ తీసుకొని వెళ్ళిన చంద్రిక జ్యూస్ పట్టుకొని అమ్మగారు జ్యూస్ అని అంటూ ఇస్తూ ఉంటే రమాదేవి అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వెనకకి చెయ్యి ఇలా పెట్టి జ్యూస్ తీసుకుంటుంది. తీసుకుని ఇలా సైడ్కి కొంచెం తిరిగేసరికి డౌట్ వచ్చి మొత్తం వెనక్కి తిరిగి చూసేసరికి చంద్రిక పట్టు చీర కట్టుకొని ఉండటం చూసి ఒక్కసారిగా రమాదేవి భర్త ఆ చీరని ఇప్పిస్తాడు కదా, అది రోజు చీరని తన మీద వేస్తాడు కదా, చీరలతను చంద్రిక మీద ఆ చీర తన మీద వేసి ఇదిగో ఈవిడికి బాగుంది అని చెప్పిన మాటని గుర్తు తెచ్చుకొని ఆ చీర తన భర్త ఇప్పించాడని అనుకొని చాలా సీరియస్గా ఒక్కసారిగా గట్టిగా అరిచేస్తూ ఉంటుంది. ఇంకా ఏంటి అని అంటూ సీరియస్గా అంటే, ఏమైందమ్మా అని అంటూ చంద్రిక అంటుంది, ఈ జ్యూస్ లాగానే ఉందా అనేసి ఇలా గ్లాస్ని జ్యూస్ని తీసి చంద్రిక మొహం మీద చల్లేస్తుంది. అప్పుడు చీర మొత్తం తడిచిపోతుంది. ఇక అప్పుడే ఏడుస్తూ ఉంటుంది చంద్రిక, ఇప్పుడు ఈ జ్యూస్ ఎప్పట్లాగా కాలేదు, అసలు బాలేదు అని అంటూ రామాదేవి అంటుంది. అదేంటమ్మా ఎప్పుడు చేసినట్టుగానే చేసి తీసుకొచ్చాను కదా అని చంద్రిక అంటుంది. లేదు ఎప్పట్లాగా లేదు, మారిపోయింది, కొంచెం మారిపోయింది, దారి తప్పుతుంది, అది అర్థం చేసుకో, నీకు అర్థమయ్యింది బాగా అని నాకు తెలుసు అని అంటూ మార్చు అని అంటూ సీరియస్గా చెప్తుంది. అంటే జ్యూస్ పేరు చెప్పి ఇండైరెక్ట్గా చీర గురించి చెప్తూ ఉంటుంది. రమాదేవి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చంద్రిక చీర మార్చుకుని ఇంకక్కడ ఏడుస్తూ కూర్చుంటుంది. అది రమాదేవి భర్త ఆ మాటలు విని సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే చంద్రిక ఏడుస్తూ అక్కడ కూర్చుని బాధపడుతూ చీర పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. తను తిట్టిన మాటల్ని అర్థమైందనుకుంటా అని అన్న మాటలు అన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటే అప్పుడే చామంతి అలా వచ్చి చూస్తుంది. చామంతి చూసి ఇలా అనుకుంటుంది, ఏంటి అత్త ఇక్కడే కూర్చుంది, ఇంతసేపు వేరే చీరలో కదా ఉంది అని అనుకుని చామంతి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేసి, అత్త ఏంటత్త ఇప్పుడే కదా చీరలో ఉన్నావు, అప్పుడే ఆ చీర మార్చావేంటత్త, ఏమైందత్త ఇక్కడే కూర్చున్నావు అని మొహం ఇలా తిప్పేసరికి చంద్రిక ఏడుస్తూ ఉంటుంది. ఏంటత్త ఎందుకు ఏడుస్తున్నావు, ఇందాక నవ్వుతూ బాగానే ఉన్నావు కదా, ఎందుకు ఏడ్చావత్త చెప్పత్తా అంటే ఇంకప్పుడు రమాదేవి చేసింది చెప్తుంది. అలా చేసింది అంటే, ఏ అత్త తను ఒక్కతే మంచి బట్టలు కట్టుకోవాలా, తను ఏమైనా మనలాగా కట్టుకుంటుందా, లక్షల్లో కట్టుకుంటుంది కదా, తను కట్టుకునే బట్టలకి మనతో పోటీ ఏంటక్క అత్త, మనం పని వాళ్ళం బాగుండటం తనకి నచ్చదా, తను మాత్రమే అందంగా కనిపించాలా, మనం ఏమన్నా తనలాగా లక్షలు పెట్టి కొంటున్నామా ఏంటి, ఏదో నార్మల్గా కట్టుకుంటే ఎందుకు ఓర్వదు తను, పద అత్త ఇప్పుడే అడిగేస్తాను అని చామంతి అంటుంది. చంద్రిక వద్దు చామంతి వద్దు, ఇప్పుడు గొడవ చేయొద్దు అని అంటే, ఏ అత్త ఎందుకు చేయొద్దు, తను అలా మాత్రం కట్టుకోవచ్చు, మనం కట్టుకోకూడదా, ఎందుకు అడగాల్సిందే అంటే, లేదమ్మా అడగొద్దు,
ఆమె గురించి నీకు తెలుసు కదా అని అంటూ అసలే పని లేక ఇక్కడ వచ్చి ఉన్నాం. ఇప్పుడు ఈ గొడవ వల్ల బయటికి వెళ్ళిపోతే మనకి దిక్కేంటి అని అంటే, అవునత్త అది నిజమే, పోనీలే ఈసారికి వదిలేస్తాను, కానీ ఇంకొకసారి నిన్నేమైనా అంటే నేను ఊరుకొని చూడత్తా అని చామంతి అంటుంది. అలా అనేసరికి అప్పుడు రమాదేవి తిట్టిన మాటలు గుర్తు తెచ్చుకొని చంద్రిక బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది కదా. ఏడవకత్త, పోనీలే వదిలేసాయి అని అంటుంది. ఆ తర్వాత అరుణ్ అక్కడ ఫోన్ హాల్లోకి వచ్చేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. రోజాకి ఫోన్ చేస్తాడు. ఇక రోజా కారులో వస్తూ ఉంటుంది. హాయ్ ఎక్కడున్నావు అని అంటే, వస్తున్నాను అంటే ఇంతసేపా, ఎప్పుడో రమ్మని చెప్తే ఇంత లేటుగా వస్తున్నావేంటి అని అరుణ్ అంటే, ఇక అప్పుడే రోజా అంటుంది, ఈ సిటీలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా అని అంటూ ఉంటే, ఇంకా ప్రేమేమో స్టెప్స్ మీద కూర్చొని ఏదో తింటూ నవ్వుకుంటూ అలా చూస్తూ ఉంటాడు. అరుణ్ మాట్లాడుతూ ఉండటం, అరుణ్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మరదలు వచ్చేసి బావా అని అంటూ రోజాతో మాట్లాడుతున్నప్పుడే గట్టిగా అరుస్తుంది. ఇంకా అరుణ్ సీరియస్గా చూసి, ఏంటి ఎందుకు అరుస్తున్నావు అని అంటే, బావా నేను నీ దగ్గరికి వచ్చాను, నా డ్రెస్ ఎలా ఉందో చెప్పు అని అంటూ అడుగుతుంది వాళ్ళ మరదలు. అలా అడిగేసరికి, ఏంటి నీ డ్రెస్ ఎలా ఉందో నన్ను అడగాల అని సీరియస్గా అంటే, అది కాదు బావా, నీకు ఎలా ఉందో చెప్పు, నువ్వు చెప్పు బావా అని అంటూ ఉంటే, నీ మొహంలా ఉంది, నువ్వెలా ఉన్నావో అది అలాగే ఉంది అని అంటూ ఉంటాడు. ఏంటి నేను తనెలా ఉందో నేను అలా ఉండటం ఏంటి బావా, అసలు నాకు అర్థం కాలేదు అని అంటూ ఉంటే ప్రేమ్ అక్కడ కూర్చొని నవ్వుకుంటూ ఉంటాడు. వాడేమో ఎవరితోనో మాట్లాడుతున్నాడు, ఈ తింగరదానికి తెలియక ఇదేమో వాడి వెంట పడింది అని నవ్వుకుంటూ ఉంటాడు ప్రేమ్. అప్పుడే అరుణ్ డోంట్ డిస్టర్బ్ మీ అని సీరియస్గా చెప్పి, నువ్వు వస్తున్నావు కదా తొందరగా వచ్చేసి అని ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు రోజా ఆలోచిస్తూ ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటుంది. సడన్గా ఫోన్ చూస్తూ ఉంటుంది కదా, అందులో న్యూస్లో వస్తూ ఉంటుంది, ఇంట్లో పని వాళ్ళే వీళ్ళని చంపేశారు, పారిపోయారు, పరారీలో ఉన్నారు అనేసి ఆ న్యూస్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అందుకేనా అక్కడి నుంచి వచ్చేసారు వీళ్ళు అని రోజా అనుకుంటుంది. ఆ తర్వాత చంద్రిక వాళ్ళు ఇంట్లో బిజీగా పనిచేసుకుంటూ ఉంటారు. ఇక అరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ప్రేమ్ నవ్వుతూ ఎగురుకుంటూ అలా వాళ్ళ మరదల దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు, ఏయ్ నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు నేను చెప్పనా అని అంటే, చూడు బావా, అరుణ్ బావా చూడు, నేను ఎలా ఉన్నానో అడిగితే అలా చెప్పేసి వెళ్ళిపోయాడేంటి అని అంటే, నీ డ్రెస్ ఎలా ఉందో అడిగావు అంతే కదా, నేను చెప్పనా అని అంటే, చెప్పు బావా అని అంటే కింద నుంచి పైకి చూసి, ఇదేం డ్రెస్సు, అసలు ఇలాంటిది ఎవరైనా కొంటారా అని అంటూ ప్రేమ్ అంటే, అప్పుడు ఏ బావా ఇది బాలేదా అని అంటే, అస్సలు బాలేదు అంటే 10,000 కొట్టి పెట్టి ఈ డిజైన్ని కొన్నాను బావా నేను ఈ మీకోసమే అంటే ఈ ఫంక్షన్ కోసము అని అంటూ చెప్తే, అస్సలు బాలేదు, ఆ చామంతిదైనా చాలా బాగుంది, నీది అస్సలు బాలేదు అని అంటూ చెప్తాడు ప్రేమ్. అప్పుడే చిన్న బావా అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే పైన ఉన్న చామంతి, చిన్న బావనా, చిన్న బావ అంటే చిన్న బాబు గారు, అయితే నేను ఆయన్ని చూడాలి అని చామంతి, ఆయన్ని చూస్తేనంటే కొంచెం జాగ్రత్త పడొచ్చు కదా ఆయన గురించి, అంటే ఆయనని దూరంగా ఉండొచ్చు కదా అని అనుకుని చూస్తాను అని చామంతి పైకి నుంచి ఇలా పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది. ఓసేయ్ తింగరదానా, కొంప ముంచావు కదే అని చామంతి ఎక్కడ చూస్తుందా అని పైకి చూసి అక్కడి నుంచి లోపలికి ఇలా పారిపోతాడు. అప్పుడే చామంతి వచ్చి పైనుంచి చూస్తుంది. ఇంకా అప్పుడే చూస్తే కనిపించడు, పరిగెత్తుకొని కిందకి వచ్చేస్తుంది. అరుణ్ వాళ్ళ మరదల దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, ఏంటి ఏమన్నావు ఇందాక చిన్న బావ అన్నావు కదా, చిన్న బాబు గారు ఎక్కడ అని అంటూ అడుగుతుంది. ఎందుకు అని అంటూ డ్రెస్ చూస్తుంది. అవును మా చిన్న బావ అన్నట్టుగా నీ డ్రెస్సు చాలా బాగుంది, నాదే ఇంత పెట్టి కొన్నా బాగాలేదు అనేసి సీరియస్ ఏడుస్తూ అక్కడ కూర్చుంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి ఏమైందే అని అంటే, చూడమ్మా ఈ చామంతి డ్రెస్ అయినా బాగుంది, నా డ్రెస్ బాగాలేదు బావ కూడా చెప్పాడు అని అంటూ చెప్పేసరికి ఏడుస్తూ ఉంటే, పోనీలేవే ఈ పని వాళ్ళంతా కావాలని అలా ఏడిపిస్తారు, నీ డ్రెస్సే బాగుంది, ఉండు నీకు దిష్టి తీస్తాను అనేసి డబ్బులతో దిష్టి తీసి చామంతి మొహం మీద ఇలా కొడుతుంది. డబ్బులన్నీ కింద పడిపోతే తీసుకోవే ఏరుకో అని అంటూ చెప్పేసరికి డబ్బులన్నీ తీసుకొని, చూడు ఇలా డబ్బులు ఎంత ఉన్నా మనకి పిడికెడు అన్నం మాత్రమే కడుపులోకి వెళ్తుంది, ఈ డబ్బులన్నీ వెళ్ళవు, తీసుకో నీ కూతురికి ఇంకో మంచి డ్రెస్ కొనిపెట్టు అని చామంతి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఈ ఇంట్లో మన రమాదేవి వదినకి అనుకున్నాను, వీళ్ళ పని వాళ్ళకి కూడా పొగరే ఉంది, వీళ్ళందరి సంగతి తర్వాత చెప్దాం అని అనుకుంటారు.
ఆ తర్వాత వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అక్కడి నుంచి చామ్ వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే అందరూ కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక రామాదేవి వాళ్ళు అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. అంతా ఫంక్షన్ ఏర్పాటైంది, వీళ్ళు ఇంకా రాలేదేంటి అంటే అదిగో వస్తున్నారు అని చెప్పగానే రామాదేవి తన భర్త ఇద్దరు అరుణ్ ప్రేమ్ వాళ్ళని అందరూ నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళు అలా నవ్వుతూ అలా వస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు, ఇలా పువ్వులు వేస్తూ ఉంటారు. ఇక చామంతి ఇంకా లోపల ఉంటుంది కదా, పని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు అబ్బాయిలతో మన అమ్మగారు అయ్యగారు ఎంత అందంగా కనిపిస్తున్నారో, పిల్లలంటే కూడా అలా ఉండాలి, చిన్నబాబు పెద్దబాబు అమ్మగారిని అయ్యగారిని తీసుకొని వస్తుంటే ఎంత బాగున్నారో అని అంటుకుంటూ ఉంటే ఆ మాట విని చామంతి చిన్నబాబుని చూడాలి, ఇప్పుడు వెంటనే చూడాలి అని చామంతి పరిగెత్తుకొని వస్తుంది. అలా ఎగురుకుంటూ జనాల మధ్యలో నుంచి ఎగురుతూ చూస్తూ ఉంటే ప్రేమ్ సరిగా కనిపించడు. అలా వాళ్ళు వస్తూ ఉంటారు నవ్వుకుంటూ, ప్రేమ్ ఏమో అటు ఇటు చూస్తూ ఉంటాడు. అలా చామంతి చూద్దాము అనుకునే లోపే ఇక్కడ వాళ్ళ అత్త ఉంది కదా, తను వచ్చేసి చామంతితో ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని అంటూ గట్టిగా అరుస్తుంది. వెళ్ళు అక్కడ జ్యూస్లు ఇవ్వు అని అంటూ అక్కడ నుంచి పంపించేస్తుంది. చామంతి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ్ అటు ఇటు చూస్తూ చామ్ నన్ను చూడకూడదు, నన్ను ఇలా చూసిందంటే మొత్తం వేరేగా అయిపోతుంది, నన్ను చూడకూడదు అని ప్రేమ్ అనుకుంటాడు. ఇక వాళ్ళ అమ్మ నాన్నని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. ఇక అరుణ్ ప్రేమ్ ఇద్దరు చెరో పక్కన నిలబెడతారు. అందరూ వాళ్ళకి హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ప్రేమేమో టెన్షన్ పడుతూ చామ్ నన్ను చూడొద్దు, ఎక్కడుందో అని చామ్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక చామంతి ఏమో పైన వెళ్ళిపోయి రెండు బొమ్మలని తయారు చేస్తుంది. రాజుగారిని రాణిగారిని తయారు చేసి కలర్స్ వేసి మంచిగా అందంగా తయారు చేసి ఇంకా ఆ నెక్లెస్ని పక్కనే పెట్టుకొని చూసుకుంటూ ఇలా ఏడుస్తూ ఉంటుంది. ఇలా అనుకుంటూ ఉంటుంది. అమ్మగారు అయ్యగారు అని వాళ్ళని గుర్తు తెచ్చుకొని రాజగారు రాణిగారు మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకున్నారు, అసలు సొంత బిడ్డల్లాగా చూసుకున్నారు, ఇక్కడేమో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అంత గొప్పగా చూసుకున్న వాళ్ళు నాకు దూరం అయిపోయారు అని వాళ్ళ బొమ్మల్ని చూసుకొని ఏడుస్తూ ఉంటుంది చామంతి. ఇక ఎప్పటికీ అమ్మగారు అయ్యగారు నాకు కనిపించరు, మీరు ఎంత ప్రేమగా చూసుకున్నారు, మిమ్మల్ని ఆ దేవుడు ఇలా తీసుకెళ్ళిపోవటం ఏంటి అని చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇక్కడేమో ప్రేమ్ వాళ్ళు అలా నుంచొని చూస్తూ ఉంటారు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.